అసలేం జరిగింది నిన్న? నాగ్‌పూర్‌లో ఏం జరిగింది? ఈ గొడవకు కారణం ఏంటి అంటే, కొందరు హిందూ యువకులు హిందూ సంస్థలు, సంఘాల ఆధ్వర్యంలో ఒక నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఏంటంటే, నాగ్‌పూర్‌లోని మహల్‌లో ఉన్న ఔరంగజేబు విగ్రహాన్ని తొలగించాలనేది వాళ్ళ డిమాండ్. దాంతో ఔరంగజేబు దిష్టిబొమ్మతో చిన్న ఊరేగింపులాగా చేసి, దహనం చేసి ఎక్కడి వాళ్ళక్కడ ఎళ్ళిపోయినారు మధ్యాహ్నం కల్లా. అంటే ఒక రకంగా ఇది శాంతియుత నిరసన. మనకు ఆ విజువల్స్ అవి చూస్తే తెలుస్తోంది. వాళ్ళ నిరసన వీడియో కూడా బయటకొచ్చింది. అది మహారాష్ట్ర. వేలాది ఆలయాలను కూల్చిన, లక్షలాది మంది హిందువులను పొట్టనబెట్టుకున్న క్రూరుడు ఔరంగజేబు. అందులోనూ శివాజీని ఛత్రపతి శంభాజీ వంటి వాళ్ళు వాడితోనే పోరాడారు. శంభాజీని ఎంతగా చిత్రహింసలు పెట్టారో అందరికీ తెలుసు. చారిత్రక వాస్తవం అది. మరి అలాంటి ఔరంగజేబు విగ్రహాన్ని ఎట్లా ఉండనిస్తారు మహారాష్ట్రలో? అసలైతే గత ప్రభుత్వం పోతూ పోతూ ఔరంగాబాద్‌కు శంభాజీ నగర్‌గా నగరానికి పేరు మార్చింది.